అంతే తప్ప ఈ జగన్ కోసం 24 గంటలు నిద్రపోకుండా నిద్రలో కూడా జగన్ నిద్రపో అంటున్నాడు. అలాంటి ఓసర వెల్లుల్ని నమ్మకండి. తప్పలేదు, ఎన్ని మోసాలు చేసినా ముఖ్యమంత్రికి ఉండమనండి, కానీ సమాజాన్ని నాశనం చేయొద్దు. చంద్రబాబు నాయుడు గారు అగైన్ 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 ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, గాడ్ బ్లెస్ యూ. పవన్ కళ్యాణ్ సినిమా వాళ్ళను కూడా ఇందులోకి లాగద్దు అని తెలుస్తున్నాడు, స్వామి చెప్తున్నారు. ఏంటి పవన్ కళ్యాణ్ కార్తీక్ సంబంధించి కొన్ని వివాదం కూడా నడుస్తుంది కదా, సెంటిమెంట్ ఇష్యూ అని, ఎవరు మాట్లాడదు దీనిపైన అని ఆయన మాత్రం మాట్లాడుతారు. ఏ విషయం? కార్తీక్ దీని ఒక సినిమా ఆడియో ఫంక్షన్ లో లడ్డు అనేది సెంటిమెంట్, దాన్ని మాట్లాడదు అనగానే సినిమా వాళ్ళని బెదిరించినట్టు మాట్లాడారు ఆయన. సార్ जो होना वो होता, దిల్లియా దేవానకో దౌలంకో గుండోంకో అని మనం ఇక చెప్పడానికి ఏం లేదు. ఇక ఎప్పుడు ఎవడికి ఏమీ లేకుండా ఉన్నప్పుడు, ఎవరికైనా అన్నీ ఉన్నప్పుడు హుందాగా బ్రతికేవాడే మనిషి. ఏ రోట్లో ఆ దెబ్బ కొట్టేవాడు మనిషి కాదు. ఏ స్టేజ్కి ఎక్కుతున్నావు ఆ స్టేజీ మాటలు, ఏ గూటికి వెళ్తున్నావు ఆ గూటి మాటలు. అలాంటి మాటలు చెప్పే రకాన్ని నేను కాదు. నా గురువు జగన్మోహన్ రెడ్డి కాదు. జగన్ రెడ్డి మీన్స్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలాంటి వాళ్ళం నేను కాదు, ఆయన కాదు. ఆయన కాదు కాబట్టే ఆయన దగ్గరే నేను ఉంటున్నా 15 ఏళ్ల నుంచి. బ్యాలెన్స్ ఇప్పుడు ఎన్నాళ్ళు తర్వాత చచ్చిపోతానో తెలుసు కదా, అక్కడ దాకా ఈయన దగ్గరే ఉంటాను. ఇప్పుడు ఆ అఫిడవిట్ నేనే వెరబల్గా ఇస్తున్నా. దేవుళ్ళనైనా మారుస్తాను తప్ప జగన్మోహన్ రెడ్డిని నేను మార్చను. థ్యాంక్ యూ. అఫిడవిట్ లో సంతకం పెట్టాల్సి వస్తుందని భయంతో డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందని దాంతో రాలేదు జగన్ అని క్వశ్చన్ ఇస్తారు చంద్రబాబు. సార్ ఇప్పుడు ఒక మనిషి మన ఫస్ట్ టైము ఎక్కడి నుంచో, కొరియా నుంచో, ఈజిప్ట్ నుంచో, ఎక్కడి నుంచో క్రిస్టియన్ జగన్మోహన్ అని వస్తున్నాడు ఒక అతను అని అంటే, అక్కడ ఎవరు బాబు నువ్వు, మీరు క్రిస్టియన్ అంట కదా, మీరు మరి పైన మా సంప్రదాయాలు వేరే, మా ఆచారాలు వేరే, మా పద్ధతులు వేరే, అందుకని ఈ అఫిడవిట్ రాసివ్వు అంటే ఈయన ఎన్నోసార్లు తిరుపతి వెళ్ళాడు. ఎన్నోసార్లు తిరుపతి సాంప్రదాయాల ప్రకారంగా లుంగి కట్టుకున్నాడు, పట్టు వస్త్రాలు పెట్టుకున్నాడు, దేవుడు దండం పెట్టుకున్నాడు. ఏంటి ఆయనకి దోషం ఏంటి చెప్పండి. నేను ఆయనకి యేసు ప్రభువుని ఎలా సిలువ వేసి కఠినంగా బల్లెంతో కొడతారో, ఒక డొక్కల్లో కొడతారో, అలా డొక్కల్లో కొట్టినా హిందూ ధర్మం గురించి ఒక్క మాట కూడా ఇప్పుడు జీవితంలో ఆయన మాట్లాడారు బ్యాడ్గా మాట్లాడింది నారా చంద్రబాబు నాయుడు. మదర్ ప్రామిస్లీ ఐఎమ్ టెలింగ్ యూ, హిందుత్వాన్ని ఘోరంగా తిట్టిన వాడు నారా చంద్రబాబు నాయుడు. ఎప్పుడైనా హిందుత్వాన్ని ప్రశ్నించాడా? ఒక్కటి చెప్పండి జగన్మోహన్ రెడ్డి. ఒకటి నాకు ఉంటూ బాగుపోయినా బాధగా కూడా మాట్లాడుతున్నంత నొప్పితో కూడా. ఆయన అన్నాడుగా, ముస్లిం సోదరుల దగ్గర మసీదులోకి వెళ్ళాడుగా, మసీదులో ముస్లిం సోదరుల దగ్గర మాట్లాడాడుగా, మోడీని విమర్శించాడు కదా, హిందువుల్ని విమర్శించాడు కదా, హిందుత్వాన్ని విమర్శించాడు కదా, హిందూ దేవాలయాన్ని పడగొట్టాడు కదా. ఎక్కడ పుష్కరాల్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని దేవాలయాలను పడగొట్టాడో, కూల్చివేశాడు గొడ్డళ్లతో, గుణపాలతో. ఆయన హిందువా? ఏం పడగొట్టాడో చెప్పనండి, గొడ్డళ్లతో, గుణపాలతో జగన్మోహన్ రెడ్డి. ఒక్కటి చెప్పండి, నేను అన్ని ఆన్సర్ చెప్తాను. 100 మంది తెలుగుదేశం ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం రండి ఇక్కడికి, అందరు రండి, అన్ని సమాధానాలు చెప్తా. నేను 10 చెప్తా, దానికి ఆన్సర్ చెప్పండి చాలు. నిజంగా అఫిడవిట్ కోసమే ఇంత తపన పడుతున్నాడే నారా చంద్రబాబు నాయుడు గారు. ఇదే నాయుడు నిజంగా హిందువు మీద ప్రేమ ఉంటే పక్కనే ఉన్న విజయవాడలో పక్కనే ఉన్న ఎంతో పవిత్ర జలాలతో
నిర్మించిన దేవాలయాల్ని ముక్కలు ముక్కలుగా నరికి కాళ్ళతోనో చెప్పులతోనో దేంతో తన్ని దేవుడి విగ్రహాలు పడగొట్టి తీసుకెళ్లి ఎక్కడో గోడౌన్లో పండుకాడు. అతనా హిందువు? ఎవడైనా హిందువు అనేవాడు దేవుడి మీద చెయ్యి వేయగలడా? దేవాలయం మీద చెయ్యి వేయగలడా? దేవాలయాల్లో చెప్పులు కూడా బయట పెట్టి మోకాళ్ళ తొక్కెళ్తారు. అంత పవిత్ర భావం దేవాలయం. ఆ దేవాలయాన్ని ఎట్ట పడగొట్టాడో, గొడ్డలతో ముక్కులు, దేవుడి ముక్కు, దేవుడి గుండె, దేవుడి కాలు, అభయాస్తం దేవుడిది, దాన్ని కూడా గడ్డ పలుకుతో తొలిగేసి బయట ఎరగొట్టి ఎక్కడో దూరంగా ఇసిరి పడేశాడు. ఇది పొలంలో కట్టెలు కొట్టి ఇసిరేసినట్టుగా దేవుళ్ళని. అతనా హిందూ? ఒక్కసారి చెప్పండి సార్, నేను తెలుసుకుంటా.